అంజరావు గారు, అమెరికాతో భారత్ జరిపే దౌత్య వ్యూహంపై కాంగ్రెస్ అనేక విమర్శలు చేస్తోంది. ఈ మధ్య కాలంలో ట్రంప్, అసిమ్ మునీర్ల బంధం ఏ రకంగా ఉందో చూస్తూ ఉన్నాం. ఇద్దరు కూడా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్న పరిస్థితి. దీని అంతటికి కారణం మోదీ దౌత్య వ్యూహంలో లోపమే, దౌత్య వైఫల్యమే అని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తున్న పరిస్థితి ఏంటి? ఈ ఆరోపణ మీద మీ కామెంట్ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు మోడీ దౌత్య విధానంపై కాంగ్రెస్ ఫైర్ అయిపోతుందండి. ఏ విధంగా అంటే అసలు ట్రంప్, అసిమ్ మున్నీర్కి బంధం ఎందుకు ఫామ్ అవ్వాలి? ఇదే డొనాల్డ్ ట్రంప్ మోడీ నాకు స్నేహితుడని చెప్తున్నారు, కానీ పహల్గామ్ దాడి ఏప్రిల్ 22 జరిగిన పహల్గామ్ దాడికి పెద్ద నేరస్తుడు ఈ అసిమ్ మున్నీరే. మరి అమెరికా ఉపాధ్యక్షుడు ఇక్కడ జేడీ వ్యాన్స్ ఉండగానే అటాక్ జరిగింది. అక్కడికి వెళ్ళి మళ్ళీ అసిమ్ మున్నీర్ని ఎందుకు సమర్థించాలి? మే 7, 10వ తారీఖుల్లో పాకిస్తాన్ యుద్ధం చేసుకుంటే జూన్లోనే అసిమ్ మున్నీర్కి రెడ్ కార్పెట్ వేయడం జరిగింది వైట్ హౌస్లో, అన్యూజువల్గా. అది ఎందుకు జరగాలి? మోడీని డైరెక్ట్ ఇన్వైట్ చేసి అక్కడ అసిమ్ మున్నీర్ని అక్కడ పెట్టడం, మోడీ తిరస్కరించారు. కానీ ఎందుకు జరగాలి ఇది? అదేవిధంగా మోడీని ఫ్రెండ్ అంటూనే అసిమ్ మున్నీర్ని గ్రేట్ ఫీల్డ్ మార్షల్, ఏదో ట్రంప్ను ఉపయోగించిన పదాలను ఈరోజు కాంగ్రెస్ చెప్తుందండి. ఏమని చెప్తున్నారు? ట్రంప్ తన నోట్లోంచి వచ్చిన పదాలు, ఇది ఒక ఆర్మీ జనరల్, ఒక రోగ్ నేషన్, ఒక ఫెయిల్డ్ నేషన్ సంబంధించిన ఒక ఆర్మీ జనరల్కి వరల్డ్స్ గ్రేటెస్ట్ పవర్ యొక్క అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ పొగడ్డం ఏంటి ఇది అనేది క్వశ్చన్ చేస్తుంది కాంగ్రెస్. ఏమని పొగిడారు డొనాల్డ్ ట్రంప్ తన నోటితో తానే అసిమ్ మున్నీర్ని పొగడ్డం జరిగింది. ఎటువంటి పదాలు ఉపయోగించారంటే, ఒకటి గ్రేట్ ఫీల్డ్ మార్షల్, ద గ్రేట్ ఫీల్డ్ మార్షల్, మై ఫ్రెండ్ గ్రేట్ ఫీల్డ్ మార్షల్ అని రెండో పదం. అసిమ్ మున్నీర్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్స్మెన్ అంట, చాలా మంచివాడంట, ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాడంట, ఎంతో శాంతిని కోరుకుంటున్నాడంట. తర్వాత భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపడంలో అసిమ్ మున్నీర్ చాలా కీలక పాత్ర పోయించాడంట ట్రంప్కి. ఇలాంటి పదాలన్నీ ఉపయోగించడం జరిగింది. తర్వాత అసిమ్ మున్నీరు షహబాజ్ షరీఫ్తో కలిపి ట్రంప్ అక్కడ వైట్ హౌస్లో మాట్లాడుతూ ఆయన గిఫ్ట్ ఇవ్వడం, ఏది రేర్ ఎర్త్కి సంబంధించి. ఆయన కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడం, ఎక్కడ బలూచిస్తాన్లో రేర్ ఎర్త్కి సంబంధించి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది కాంగ్రెస్ ఫైర్ అవుతుందండి. అసలు అసిమ్ మున్నీర్కి ట్రంప్కి మధ్యలో ఫ్రెండ్షిప్ కుదరడం అనేది భారతదేశానికి మంచిది కాదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. అసలు ట్రంప్ కోఆపరేట్ చేయకపోతే అసిమ్ మున్నీర్ ఈరోజు అక్కడ శక్తివంతమైన పర్సన్గా కూడా వెళ్ళే అవకాశం కూడా పాకిస్తాన్లో లేదు. మరి ఇండియా ఏం చేస్తుంది? ఇండియా దౌత్య విధానం ఏ విధంగా ఉంది? ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా భారతదేశం మీద పూర్తిగా డిపెండ్ అయి ఉందండి. ఏ విషయంలో? ట్రేడు, ఇన్వెస్ట్మెంట్స్కి భారతదేశం అనేది ఒక వనరు. దానికి గుర్తుపెట్టుకోవాలి. ట్రేడ్ డీల్ సంబంధించిన వివాదం జరుగుతున్నా. రెండు, చైనాని ఆపాలి అంటే భారతదేశం అత్యవసరం అంతా ఎవరికి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి, ట్రంప్కి. అదే ఇప్పుడు క్వాడ్ అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా స్ట్రాటజిక్ స్టేట్మెంట్లో కూడా చెప్పడం జరిగింది. మరి ఇలాంటి సందర్భంలో అసిమ్ మున్నీర్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్న ట్రంప్? భారతదేశకు ఉన్న ఒక ప్రివిలేజ్, ఒక స్టేటస్ని అమెరికా విషయంలో మనం ఎందుకు ఉపయోగించుకోవడం లేదు అనేది కాంగ్రెస్ చాలా ఫైర్ అవుతుందండి. కానీ ఒక్క విషయాన్ని గమనించాలి, ట్రంప్ అనేది ఒకటి ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్లో ఎలా ఉంటుందో నేను చెప్తానండి. ఒక విషయం అదేంటంటే, పుతిన్ నడిచిన, డొనాల్డ్ ట్రంప్ నడుస్తున్న వాళ్ళ నడకలో ఉండే విధానాన్ని కూడా ఆసరా చేసుకుని వాళ్ళ ఎనాలిసిస్ చేసి వాళ్ళ క్యారెక్టర్కు అనుకూలంగా దౌత్య విధానం నడుపుతూ ఉంటాం అనమాట. మరి ట్రంప్ ఏంటి? ఆయన వ్యక్తిత్వం డిఫరెంట్. అమెరికా ఫస్ట్ అంటారు, ఆయన బిజినెస్ ఆపర్చునిటీ చూసుకుంటారు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కంపెనీలకి ఎవరో కాంట్రాక్టులు ఇస్తున్నారు చూసుకుంటారు, ఇవన్నీ ఉంటాయి, లాబియింగ్ ఉంటుంది. మరి భారతదేశం లాబియింగ్ విషయంలో పాకిస్తాన్ కంటే ఎందుకు వెనకపడాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు అడిగిన డిమాండ్లన్నీ ఇవ్వడంలే, కానీ మనం లాబియింగ్ జాగ్రత్తగా చేసుకోవాలి డిప్లొమసీలో. అంతేగాని మన ఎస్ జయశంకర్ గారు ఏంటంటే ఆ ట్రంప్ హర్ట్ అయ్యే విధంగా మాట్లాడడం. ఒక దౌత్యవేత్త, ఒక నిజమైన దౌత్యవేత్త ఎప్పుడు ఎదుటివాడిని హర్ట్ చేస్తూ దౌత్యం చెయ్యలేము. మరి ఒక ప్రొఫెషనల్ ఎస్ జయశంకర్ గారు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈయన ఒక ప్రోపగండా మాస్టర్లా మాట్లాడడం. ఇది యూరోప్ వెళ్ళినా, ప్రెస్ కాన్ఫరెన్స్లకు వెళ్ళినా ఎప్పుడు ఏ దౌత్యవేత్త కూడా మాట్లాడినట్టు ట్రంప్ డైరెక్ట్గా కొట్టేయడం. ఒక దౌత్యవేత్త చేతలతో చేయాలి, మాటలతో కాదు. ట్రంప్ని హర్ట్ చేసే విధంగా మన దౌత్యవేత్తలు మాట్లాడుతుంటే అటు పక్కన పాకిస్తాన్ అతన్ని సల్లార్చే విధంగా మాట్లాడుతున్నాయి. ఈ క్యారెక్టర్ మనం గుర్తు పెట్టుకోవాలండి. ఇది ఎవరికైనా వర్తిస్తుంది, ఎవరికైనా. స్థితప్రజ్ఞులు లాంటి గొప్ప రాముడు, పెద్ద పెద్ద అశోకుడు లాంటి చక్రవర్తులకి వర్తించవన్నమాట. ఎవరు తిట్టినా వాళ్ళు పట్టించుకోరు, స్థితప్రజ్ఞతో ఉంటారు. మరి ట్రంప్ స్థితప్రజ్ఞుడు కాదు. అతని దగ్గర మనం కవ్విస్తూ ఏదో జాగ్రత్తగా మీరు ట్రంప్ మీరు గ్రేట్ అనుకుంటూ మన దౌత్య విధానాన్ని చక్కబెట్టుకోవాలి. మరి అక్కడ అసిమ్ మున్నీర్ చేస్తున్నాడు, అక్కడ షహబాజ్ షరీఫ్ చేస్తున్నాడు, ఓ గ్రేట్ మ్యాన్ అని. కానీ మనం మాట్లాడాలి, దౌత్యంలో లాబియింగ్ ఉంటుంది. మరి ఇప్పుడు భారతదేశం ఏం చేస్తుంది?
ట్రంప్తో ట్రేడ్ డీల్ కోసం అణు ఒప్పందాన్ని కొంచెం సవరించాం, ట్రంప్తో కొన్ని ఆంక్షలను సవరిస్తున్నాం, ట్రంప్ కోసం ఎన్నో చేస్తున్నాం ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి. మరి ఇది కూడా అదే కదా, గుర్తుపెట్టుకోవాలి. ట్రంప్ ఎక్కడ హర్ట్ అవుతున్నారని మోడీ గారు మాట్లాడడం లేదు, మోడీ గారు చాలా సంయమనంతో అన్నారు. అదే సమయంలో ఎస్ జయశంకర్ గారు ఇష్టం వచ్చినట్టు టంగ్ లూజ్గా మాట్లాడడం అనమాట. దీనివల్ల ట్రంప్ హర్ట్ అవుతున్నాడు, పాకిస్తాన్ చక్కగా జ్వాల పట్టుకుని చక్కగా పనులు చేసుకుంటుంది. దీనివల్ల భారతదేశానికి చాలా తీవ్రమైన నష్టం అండి. దౌత్యవేత్తలు ఎప్పుడూ దౌత్యపరంగా మాట్లాడాలి, బయటికి మాట్లాడకూడదు. మనం చైనా కాదు, వేరే దేశాలు కాదు, డైరెక్ట్గా ఉత్తర కొరియా కాదు, ఇది ఒక అద్భుతమైన దౌత్యవేత్తలతో నిండి ఉంది. రీసెంట్గా ఎస్ జయశంకర్ గారే అన్నారు, హనుమంతుడు చూసిరమ్మంటే కాల్చి వచ్చిన ఒక అద్భుతమైన దౌత్యవేత్త హనుమంతుడు అని చెప్పారు. కానీ హనుమంతుడు లంకలో రావణుడికి వార్నింగ్ ఇస్తూనే రావణుడికి ఎంత చక్కగా చెప్పారు, అర్థం అవ్వకుండానే. గుర్తుపెట్టుకోవాలి, రావణుడు కూడా ఆశ్చర్యపోతాడు హనుమంతుడు లాంగ్వేజ్ విని. ఎంతసేపు వింటాడు రాముడు ఈ లాంగ్వేజ్, ఈ భాష బాగుందని. ఆ రావణుడు కొలువులోనే చీలిక తీసుకొస్తాడు, విభీషణుడు హనుమంతుడికి సపోర్ట్ చేస్తాడు, గుర్తుపెట్టుకోవాలి. అదే రావణుడు కొలువులో ఉన్న రావణుడు భార్య మండోదరి కూడా హనుమంతుడు మాట్లాడింది బాగుంది ఒక్కసారి వినండి అంటది. రావణుడు వినకపోయినా ఒక అద్భుతమైన భాషని అక్కడ హనుమంతుడు ఉపయోగిస్తారు. ఇదే విషయాన్ని ఎస్ జయశంకర్ గారు చెప్తున్నారు. మరి ఇదే ఎస్ జయశంకర్ గారు ఇలాంటి భాషని ఎందుకు ప్రయోగించడంలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈజ్ రిప్రజెంటింగ్ ఇండియా, రైజింగ్ ఇండియా, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సివిలైజేషన్. ఈ సివిలైజేషన్లో శ్రీకృష్ణుడు రాయబారం, హనుమంతుడు రాయబారాన్ని ఎస్ జయశంకర్ గారు ఫాలో అవ్వాలి. అంతేగాని ట్రంప్ని హర్ట్ చేయడం కాదు. ఈరోజు కాంగ్రెస్ అందాన్ని కాదు, మనం చాలా విపత్కర పరిస్థితుల్లో ఉన్నాం. ఆర్థికంగా పెద్దదవ్వాలన్నా, సైన్స్లో పెద్దదవ్వాలన్నా, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ రావాలన్నా ఈ కమిటీ ఆఫ్ ది నేషన్స్ అంటారు. ప్రపంచంలో మన దౌత్య విధానం బాగుంటేనే మనం సూపర్ పవర్ అవుతాం. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. దానికి అనుకూలంగా దౌత్య విధానం చేయాలి. అసిమ్ మున్నీర్ రైజ్ అవ్వడం వెనకాల భారత దౌత్యం విఫలం అయ్యిందా అనేది నేను మాట్లాడను. కానీ అసిమ్ మున్నీర్ ఆపడానికి భారత దౌత్యపరంగా ఎన్నో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. యుద్ధం కాదండి, యుద్ధం అన్నిటికీ పరిష్కారం అంత ఈజీ కాదు. పాకిస్తాన్ అణ్వస్త్ర దేశంతో యుద్ధానికి మనం వెళ్ళిపోతాం, ఈజీయే. కానీ తెలివైన దేశం ఏంటంటే ఇప్పుడు రష్యా ఇరుక్కుపోయింది, ట్రాప్లో ఇరుక్కుపోయింది 4 సంవత్సరాలుగా. యుద్ధం చేయడం వల్ల ఎంత నష్టపోతుంది. మనం యుద్ధం చేయకుండా మోడీ గారు చాలా జాగ్రత్తగా 4 రోజుల్లో బయటకు వచ్చారు. మరి దాన్ని కంటిన్యూ చేయాలంటే అసిమ్ మున్నీర్ మళ్ళీ యుద్ధానికి రాకుండా ఆపాలి. దానికి దౌత్యం ఒక్కటే పరిష్కారం. ఈరోజు కాంగ్రెస్ అంటుందంటే దిస్ ద ప్రైమరీ అపోజిషన్ పార్టీ అండి, దానికి సర్వ హక్కులు ఉంటాయి భారత రాజ్యాంగం ప్రకారం. కాబట్టి ఈరోజు జైరాం రమేష్ గారు, రాహుల్ గాంధీ అన్నట్టు కాదు, ఈ అసిమ్ మున్నీరు రైజ్ అండ్ రైజ్ డైలీ అతను శక్తివంతం అవుతున్నాడు. అతను శక్తివంతం అనేది భారతదేశానికి డేంజరు. ఇప్పుడు ఇస్లామిక్ నాటోని క్రియేట్ చేస్తున్నాడు. సౌదీ అరేబియా, మలేషియా, బంగ్లాదేశ్లతో చాలా డేంజరస్. కాబట్టి ఆయన మేక్ అయ్యే కాకుండా ముందే దౌత్య విధానంతో అసిమ్ మున్నీర్ ఒక టెర్రరిస్ట్గా ముద్రేయాలి. చాలా జాగ్రత్తగా. ఇప్పుడు మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ కూడా అంటుంది 2008 ముంబై దాడుల తర్వాత పాకిస్తాన్ మనం వెలేసాం, అమెరికా కూడా వెలేసింది, ఆంక్షలు విధించేంత పని చేసింది. ఇప్పుడు వాళ్ళందరినీ మన ఇండియాకి సబ్మిట్ చేసింది. కానీ పహల్గాం దాడి తర్వాత మోడీ ప్రభుత్వం అసిమ్ మున్నీర్ విషయంలో ఏవేలే అయిపోయిందని కాంగ్రెస్ ఫైర్ అవుతుంది. మరి దౌత్య విధానం ఇంకా రానున్న కాలం వెయిట్ చేయాలి. అంటే దౌత్యం అనేది కేవలం నెలలో కాదు. మరి అసిమ్ మున్నీర్ సంబంధించి భారత దౌత్య విధానం ఎలా పెంపొందించబడుతుందో మనం చూడాలి. ఇక చైనా తైవాన్ని ఆక్రమించుకోవడానికి ఏ రకంగా కుట్రలు చేస్తోందో